హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిర్మలాస్ కుకింగ్ మ్యాజిక్. ఈరోజు వీడియో వచ్చేసి ఇంత హాట్ సమ్మర్లో ఏదైనా చల్లగా తాగాలనిపిస్తుంది కదా. కనుక మార్కెట్లో దొరికేదానికన్నా ఇంట్లోనే ఏ ప్రిజర్వేటివ్స్ని కలర్స్ని కలపకుండా పిల్లలకి ఇష్టమైన ఫ్రూటీని ఎలా తయారు చేసుకోవచ్చో మీకు ఈ వీడియో ద్వారా చూపిస్తా. ఈ ఫ్రూటీని తయారు చేసుకోవటానికి మనకి బాగా పండిన మామిడి పండ్లను ఒక మామిడికాయను తీసుకొని వాటిని బాగా కడిగి తొక్కని తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇలా చిన్నగా కట్ చేసుకున్న తరువాత ఒక ప్యాన్ను వేడి చేసి దానిలో 2 కప్పుల మామిడి పండు ముక్కల్ని వేసుకోండి. దీనిలోనే 1 కప్పు పచ్చి మామిడికాయ ముక్కలను కూడా వేసుకుందాం. ఇప్పుడు దీనిలో 3/4 కప్ షుగర్ని కూడా యాడ్ చేసుకుందాం. ఇక్కడ షుగర్ అన్నది మామిడి పండు స్వీట్ని బట్టి కాస్త ఎక్కువగా లేదా తక్కువగా యాడ్ చేసుకోవాలి. దీనిలో 1 గ్లాస్ వాటర్ని వేసి మామిడికాయ ముక్కలు మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకుందాం. మామిడికాయ ముక్కలు మెత్తగా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. ఇది చల్లారిన తర్వాత ఇందులోని వాటర్ని వడగట్టి వేరొక బౌల్లోకి తీసుకుందాం. మనము మామిడి ముక్కల్ని గ్రైండ్ చేస్తాం కాబట్టి కాస్త చల్లారిన తర్వాతనే చెయ్యాలి. వేడిగా ఉన్నప్పుడు గ్రైండ్ చేస్తే అది మన పైకి వచ్చే సందర్భాలు కూడా ఉంటాయి. కనుక బాగా చల్లగా అయిన తర్వాతనే చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేయాలి. దీన్ని మళ్ళీ ఫిల్టర్ చేసి తీసుకుందాం. ఇలా చేయటం వల్ల ఎలాంటి నారలు మ్యాంగో పీసెస్ ఉండవు. ఇలా ఫిల్టర్ చేసుకోవటం వల్ల మ్యాంగో ఫ్రూటీ సాఫ్ట్ టెక్స్చర్తో వస్తుంది. వడగట్టిన దానిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత దీనిలో 3 నుంచి 4 గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకుందాం. సో ఫ్రెండ్స్, మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.